ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవం పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కితాబు. ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తాం కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత ప్రకటన. స్టార్టప్ కడప ఎంటర్ప్రైన్యూర్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. జర్నలిస్టుల మెగా ఉచిత వైద్య శిబిరం దిగ్విజయం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసిన జిల్లా పోలీసులు. తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. శ్రీరాముని ఆశీస్సులతో ధర్మాన్ని అనుసరించి ధర్మపాలన అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాముడు పేరు వినగానే గుర్తొచ్చేది రామరాజ్యం, సుపరిపాలన అని వ్యాఖ్యానించారు. ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రికి ఆలయ పండితులు స్వామివార్ల చిత్రపటాన్ని అందించి ప్రసాదాలను అందించారు. అనంతరం జై శ్రీరామ్ నినాదంతో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. శ్రీరాముల వారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం మన అందరి అదృష్టమని, శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మన రాష్ట్రంలోనే కొలువై ఉండటం గొప్ప వరమని అన్నారు. రాష్ట్రం ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని, రాముడు రామరాజ్యాన్ని అందించినట్లుగానే కూటమి పాలన సాగేలా ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. విభజన తర్వాత ఒంటిమిట్టను టీటీడీలో విలీనం చేసి ఏటా ఘనంగా బ్రహ్మోత్సవాలను జరుపుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన, రుచికరమైన, సాంకేతికంగా పారదర్శకంగా భోజనంను అందించేందుకు వైఎస్ఆర్ కడప జిల్లాలో వినూత్నంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ విధానానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు పొందడం అభినందనీయమని, ఇందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జిల్లా పర్యటనలో భాగంగా ఒంటిమిట్ట టీటీడీ అతిథి గృహంలో జిల్లాకు స్మార్ట్ కిచెన్ కు గాను అందిన స్కోచ్ అవార్డు జ్ఞాపికను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరు ముఖ్యమంత్రి గారికి చూపించి జిల్లాలో స్మార్ట్ కిచెన్ విధానం అమలవుతున్న తీరును వివరించారు. అవార్డును తిలకించిన ముఖ్యమంత్రి సంతోషాన్ని వ్యక్తం చేసి కలెక్టర్ గారిని, ఇతర అధికార యంత్రాంగాన్ని ప్రశంసించారు. కడప జిల్లా కాజీపేటలో విద్యార్థిని బలిగొన్న ప్రేమోన్మాది ఘాతుకంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ కలిగిన యువతి హత్యకు గురి కావడం మనసును ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు ఎంతటి వాడైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు, బాలికల పట్ల ఉన్మాదిలా వ్యవహరిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. ఈ మేరకు ఇన్ఛార్జి మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. పెళ్లి చేసుకోవాలంటూ యువతి ఇంటికి వెళ్లి గొంతు కోయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచక్షణ మరిచి ఎంతో భవిష్యత్ కలిగిన యువతిని బలికొనడం దారుణమన్నారు. కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న P4 స్టార్టప్ కడప ఎంటర్ప్రైన్యూర్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. జిల్లాకు తలమానికంగా ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న స్టార్టప్ కడప భవన నిర్మాణ పనులను నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా వేగవంతంగా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని జర్నలిస్టుల ఆరోగ్య సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు మార్గదర్శకత్వం వహించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆ శాఖ జిల్లా అధికారిని పద్మజ పేర్కొన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, జిల్లా ఆరోగ్య శాఖ మరియు రిమ్స్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 8, 9, 10 3 రోజులుగా రిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన జర్నలిస్టుల మెగా ఉచిత వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో వందలాది మంది మీడియా ప్రతినిధులు పాల్గొని తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఎల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు, సర్కిల్ కార్యాలయాలు, స్టేషన్ ఆవరణంలో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించారు. మే నెల జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం. ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, PTC, వైఎస్ఆర్ కడప జిల్లా.